తమిళనాడు వ్యాప్తంగా జల్లికట్టుపై జరుగుతున్న నిరసనల నేపథ్యంలో నటుడు విశాల్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. సార్, తమిళనాడులో బాధాకరంగా మారిన జల్లికట్టు నిరసన విషయంలో మీ మద్దతు కోరుతూ ఈ లేఖ రాస్తున్నాను. జల్లికట్టు తమిళనాడులో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ క్రీడ. కానీ అనవసరంగా జల్లికట్టు ద్వారా జంతువులకు హాని కలిగిస్తున్నట్లు రకరకాల వదంతులు సృష్టిస్తున్నారు. ఇదంతా నిజం కాదు. తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో ఎద్దులను ప్రాణంగా చూసుకుంటారు. అది నేను నా కళ్ళారా చూశాను. నేను జంతు ప్రేమికుడినే. రకరకాల జంతు సంక్షేమ సంస్థల తరపున ప్రచారం చేశాను. ఓ జంతు ప్రేమికుడిగా చెప్తున్నాను, జల్లికట్టులో ఎద్దులకు హాని కలిగిస్తున్నారు అన్న విషయం అబద్ధం. జల్లికట్టు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో చాలా మంది ప్రజలు లాఠీ చార్జీలో గాయపడ్డారు. ఈ నిరసనలు ఇలాగే కొనసాగితే మున్ముందు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండవని భయంగా ఉంది. మీరు ప్రజల ప్రధాని, ఈ విషయంపై దృష్టి సారించి వెంటనే ఏదో ఒక నిర్ణయానికి రావాలని ఆశిస్తున్నాను. సుప్రీంకోర్టు ఇచ్చే ఆర్డినెన్స్ కోసం లక్షల్లో ఎదురు చూస్తున్నారు అని లేఖలో పేర్కొన్నారు విశాల్. మరి ఈ లేఖ మోడీ సాబ్కి అందుతుందో, మధ్యలోనే అధోగతి అయిపోతుందో చూద్దాం.